ఏ వ్యసనమైనా చివరకు విషాదాలకు దారితీస్తుంది. పేకాటలో జరిగిన గొడవ చివరకు ఒకరి హత్యకు కారణమైంది. డబ్బుల విషయంలో తేడా రావడంతో స్నేహితున్నే చంపేశాడు. ఇతని పేరు శ్రీనివాసాచారి. 40 ఏళ్ల వయసున్న ఇతగాడు ఆటో డ్రైవర్. ప్రవృత్తి పేకాట. పేకాటలో వచ్చిన డబ్బులతోనే కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ప్రభుత్వం పేకాట క్లబ్బులను మూసేయడంతో తన గ్యాంగ్ ను వెంటేసుకుని పొలాల్లో పేకాట ఆడుతుంటాడు. మెదక్ జిల్లాలోని ఐటీఐ బొల్లారంలో బొమ్మనకుంట గ్రామంలో డెన్ ఏర్పాటు చేసుకుని పేకాట ఆడుతున్నాడు. మిత్రుల మధ్య పేకాట డబ్బుల విషయంలో గొడవ జరిగింది. దీంతో మిత్రులంతా కలిసి కొట్టుకున్నారు. ఒకరిపైన ఒకరు దాడులు చేసుకున్నారు. ఒక వ్యక్తిని చంపబడినట్టు మాకు అనటైల్ ద్వారా ఇన్ఫర్మేషన్ వస్తే మేము పోయి అక్కడ వెరిఫై చేస్తే ఒక మగ వ్యక్తి డెడ్ బాడీ ఉన్నది, తలకు ఇంటీరియర్స్ ఉన్నది. అతని గురించి వివరాలు వెరిఫై చేస్తే తను జైలుగుట్టకు చెందిన వాడని చెప్పి తెలిసింది. ఈ దాడిలో శ్రీనివాసాచారి అక్కడికక్కడే చనిపోయాడు. శ్రీనివాసాచారిని చంపిన తర్వాత అతని స్నేహితుడు వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. పేకాటలో వచ్చిన గొడవ కారణంగా శ్రీనివాస్ను బండరాయితో కొట్టి చంపానని పోలీసులకు చెప్పాడు. డెడ్ బాడీని రికవరీ చేసిన పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస్ కు 2 పెళ్లిళ్లు జరిగాయి. మొదటి భార్య వదిలిపెట్టి వెళ్లిపోయింది. 5 నెలల క్రితం మరో పెళ్లి చేసుకున్నాడు.